ఈరోజు మనతో డాక్టర్ నవీద్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ ఉన్నారు. సార్ మీరు చాలా సర్జరీలు చేశారు మా హాస్పిటల్లో, చాలా సక్సెస్ఫుల్ గా చేశారు. పేషెంట్స్ అందరూ వెరీ హ్యాపీ పేషెంట్. మీరు ఈ 2 years లో చూసిన కేసెస్ ఎక్కువ అంటే లైక్ చేసిన సర్జరీస్ ఏంటి సార్? మన దగ్గర లాప్రోస్కోపిక్ కొలిసిస్టెక్టమీ, లాప్రోస్కోపిక్ అపెండెక్టమీ ఎక్కువ అయ్యాయి కేసెస్. ల్యాబ్ అపెండెక్టమీ అంటే ఏంటి సార్? లాప్రోస్కోపిక్ అపెండెక్టమీ అంటే చిన్న పేగ్ అంటారు అపెండిక్స్. ఆ అపెండిక్స్ ఒరుస్తుంది, అది ఒరిసినప్పుడు దాన్ని కట్ చేసి తీసేస్తాం. అది 2 types. ఒకటి ఓపెన్ అపెండెక్టమీ, మామూలుగా ఇన్సిషన్ ఇచ్చి చర్మం మీద గంటు పెట్టి తీసేస్తాం. ఇంకొకటి లాప్రోస్కోపిక్ మెథడ్. లాప్రోస్కోపీ అంటే ఇప్పుడు న్యూయర్ మెథడ్, ఇప్పుడు లేటెస్ట్ గా లాప్రోస్కోపీ చేస్తున్నారు. అందులో ఏంటంటే 3 కన్నాలు పెడతాం, 1/2 నుంచి 1 centimeter సైజ్ లో 3 కన్నాలు పెడతాం. అందులో నుంచే మనం ఒరిసిన చిన్న పేగ్ ని తీసేసి కట్ చేయకుండా అందులో చిన్న చిన్న కన్నాల్లోంచి తీసేస్తాం. కెమెరాలో చూస్తూ చేస్తాం. అంతే, కెమెరాలో చూస్తూ మనం అది చేసేస్తాం. ఈ అపెండిసైటిస్ అనే కండిషన్ ఎందుకు వస్తుంది సార్ అసలు? అపెండిసైటిస్ అనే కండిషన్ జనరల్ గా ఇన్ఫెక్షన్స్ ద్వారా వస్తుంది. మనం తినే తిండిలో ఇన్ఫెక్షన్స్ ఉన్నా సరే, అందులో వార్మ్స్, పారాసైట్స్ ఉన్నా సరే, నెక్స్ట్ అప్పుడప్పుడు మనం లో ఫైబర్ అలాంటి ఫుడ్స్ తిన్నా సరే అపెండిసైటిస్ అనే ప్రాబ్లం వస్తుంది.